హాయ్ అండి, వెల్కమ్ మేడ్ ఇన్ ఆంధ్ర వ్లాగ్స్. ఇది నా సెకండ్ ఛానల్, ఇది నా ఫస్ట్ వీడియో. ఈ సెకండ్ ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలన్న ఉద్దేశంతో మీకు ఒక మంచి వీడియో అయితే తీసుకొస్తున్నాను. నేను ఒక వారం క్రితం న్యూస్లో చూసా, తల్లిదండ్రుల్ని ఎవరైతే చూసుకోరో తల్లిదండ్రులకి ఆస్తులు ఉన్నప్పుడు ఆ ఆస్తులు పిల్లల పేరు మీద మారుస్తారు. పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పిల్లలు వాళ్ళని బయటికి గంటడం జరుగుతుంది. అలాంటి వారికి ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ని బయటికి గంటేస్తారో అలాంటి వారికి మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల పేరు మీదకే వాళ్ళ ఆస్తులు అయితే వస్తాయి అని చెప్పేసి న్యూస్లో వచ్చింది. నేను మెసేజ్ పెట్టాను, బాగుంది, తల్లి తండ్రి పిల్లల పేరు మీద రాస్తారు. రాసిన తర్వాత పిల్లలు వాళ్ళని బయటికి పంపించేశాక మళ్ళీ వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే ఇలాగ మళ్ళీ తల్లిదండ్రుల పేరు మీదకే ఆస్తులు మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పేసి ఒక చట్టం ఉందని చెప్పి చెప్పారు. అయితే నేను మామూలుగా మెసేజ్ పెట్టాను, ఏమని, సరే ఇది బాగానే ఉంది, తల్లిదండ్రుల ఆస్తులు ఉన్న తల్లిదండ్రులకు ఓకే, మరి ఏ ఆస్తులు లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అంటే వేరొకరు కామెంట్ చేశారు, ఇది ఆస్తులు ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే అని చెప్పేసి. అది ఎక్కడ కరెక్ట్ అండి? ఆస్తులు ఉన్నా లేకపోయినా సరే మన తల్లిదండ్రుల్ని మనం చూసుకోవాలి. చూసుకునే బాధ్యత ప్రతి పిల్లలకి ఉంటుంది. ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. అలాగని చెప్పేసి తల్లిదండ్రులను చూసుకోకుండా ఉండం కదా. ఆ సమస్యలను పరిష్కరించుకొని మన పెద్దవాళ్ళని చూసుకోవాలి. మన పెద్దవాళ్ళని మనం చూసుకుంటే మన పిల్లలు మనల్ని చూసుకుంటారు. మన పెద్దవాళ్ళని మనం అన్నీ లాక్కుని వాళ్ళు బయటికి గంటేస్తే రేపన్న రోజు మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనల్ని కూడా అలాగే బయటకు పెట్టేస్తారు. ఈ రోజున మీరు చూసుకుంటే ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువైపోయి, అలాగే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మెయిన్ రోడ్స్, షాపింగ్ మాల్స్, ఎన్ని చోట్ల మీకు ముసలోళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. వృద్ధులు ఏంటి అడుక్కుంటున్నారు. చాలామంది ప్లాట్ఫామ్ మీద పడుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏ పని చేసుకోవడం చేత కాదు, చేసుకోలేరు వచ్చినా సరే. ఎందుకంటే వాళ్ళ బాడీ సహకరించదు అన్నమాట చేసుకోవడానికి. వాళ్ళు ఏం చేస్తారు మరి? ఏం చేయలేరు. అందుకే పెద్దవాళ్ళు బలహీనలు అయిన తర్వాత పిల్లలు చూసుకోవాలి, కంపల్సరీ చూసుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు బలహీనలు అయిన తర్వాత పిల్లల మాట వినాలి. ఖచ్చితంగా పిల్లల మాట వినాలి. విని మీ మనవాళ్ళతోటో మనవరాలతోటో ఆడుకుంటూ కాలక్షేపం చేయాలి. అంటే ఇంటికి పెద్ద నేనే కదా అని చెప్పేసి మళ్ళీ పిల్లల విషయాల్లో ప్రతి విషయాల్లో తలదూర్తి అన్నీ అడిగితే వాళ్ళకి చిరాకు వస్తుంది. ఏంటి మళ్ళీ అన్నీ అడుగుతున్నారేంటి, ఇంకా నేను చిన్నపిల్లలనైనా అని చెప్పేసి ఇది వస్తుంది. మీరు అలా చిరాకు పెట్టడం వల్ల వాళ్ళు మిమ్మల్ని బయటికి గెంటడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కలా ఉంటుంది, అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. కొంతమంది పిల్లల మాట విని బయటికి గంటేస్తారు, కొంతమంది మొగుల మాట విని అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ని బయటికి గంటేస్తారు. ఇటు అమ్మాయి గురించి అబ్బాయి గురించి ఈక్వల్గానే చెప్తున్నాను. ప్రత్యేకంగా అబ్బాయిల గురించి చెప్పట్లేదు, అలాగే ప్రత్యేకంగా అమ్మాయిల గురించి చెప్పట్లేదు. ఇక్కడ అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఇద్దరు వైపు నుంచి నేను చెప్తున్నాను, అమ్మాయికి అబ్బాయి కలిపే చెప్తున్నాను. ఇది వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది విసిగించేస్తుంటారు. విసిగించాలంటే పిల్లల్ని అస్తమాట పిలవడం, ఏదో ఒకటి చెప్పడం అని చేస్తుంటారు. మెయిన్ అది కాదు. వాళ్ళకి ఒక వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటి, వాళ్ళు గతంలో జరిగిన మంచి విషయాలన్నీ గుర్తుకొస్తుంటాయి. అది ఎవరితోటైనా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ మెమోరీస్ అన్నీ ఇంకొకరికి చెప్పుకోవాలి. అలా చెప్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఆ వయసులో. అందుకని చెప్పేసి ఎవరినొకరితో మాట్లాడే చేస్తుంటారు. అది ఏముంటుంది, యంగ్ పర్సన్స్కి చిరాగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అంతసేపు వాళ్ళ మాటలు వినలేక వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయరు కాబట్టి
వీళ్ళకి చిరాకు అనిపిస్తుంది. వాళ్ళ గతంలో వాళ్ళ ఎంగేజ్లో ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి వాళ్ళ స్వీట్ మెమరీస్ ఇంకొకరు చెప్తే వాళ్ళకి సంతోషంగా కలుగుతుంది. అది అదే పిల్లలకి చెప్తే వాళ్ళు ఏం చెప్పినా పిల్లలు వింటారు కాబట్టి పిల్లలతోటి సంతోషంగా ఉంటారు. పెద్దోళ్ళు ఎలాగో వాళ్ళ మాటలు వినలేరు. అందుకే పిల్లలు మనవరాలకు వాళ్ళు గతంలో జరిగిన చిన్నప్పుడు విషయాలన్నీ వాళ్ళు చెప్పుకుంటారు, హ్యాపీగా ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే పెద్దవాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి శరీరం అంతా బలహీనం అయిపోతుంది. బలహీనం శరీరానికి తప్ప మనసుకు ఉండదు. మనసుకంటే ఆలోచనలన్నీ చాలా స్ట్రాంగ్గానే ఉంటాయి. వాళ్ళ శరీరం బలహీనం అయిపోతుంది, ముడతలు పడిపోతుంది, చిన్న కళ్ళు అయిపోతాయి, బక్క చిక్కిపోతారు. ఆ ఆకారాన్ని చూసి మనం తక్కువగా చూస్తాము. ఏ మాటలు పడితే ఆ మాటలు అనేస్తాం. ఎందుకంటే ఒక అమ్మాయిలో ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి తప్ప ఒక ముసలాళ్ళను అమ్మాయిలను అబ్బాయిలను యంగ్ వాళ్ళలో ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి ఏదైనా ఫీల్ అవుతుంటే. ముసలాళ్ళని ఎక్స్ప్రెషన్స్ కనిపించవు, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ బాధ అది తెలియదు బయటికి, లోపలే వాళ్ళకి అనిపించి వాళ్ళకే తెలుస్తుంది. అది అందుకు వాళ్ళ మనసు అయితే బాగానే ఉంటుంది. మీరు ఏమన్నా సరే వాళ్ళు హర్ట్ అవుతారు. ఆస్తులు ఉన్నా లేకపోయినా సరే ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలి. అలాగే పెద్దలు పిల్లల మాట అనాలి, పిల్లలు పెద్దల మాట అనాలి. ఒక అండర్స్టాండింగ్ తోటి ఉండాలి. అప్పుడే జీవితం అంతా బాగుంటుంది. అందరూ తల్లిదండ్రులు ఒకలా ఉండరు, అందరు పిల్లలు ఒకలా ఉండరు, వాళ్ళ పరిస్థితులు ఒకలా ఉండవు. ఆ పరిస్థితులు అనేది పరిస్థితి బాగాలేదంటే పరిస్థితి మనకి అలాగే చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. మంచిగా అయ్యేటట్టు మనం క్రియేట్ చేసుకోవాలి పరిస్థితుల్ని. ఈ రోజుని చూస్తే ఎక్కువ శాతం పిల్లలు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ పుట్టినప్పటి నుంచి గర్భంలో పడినప్పటి నుంచి గర్భంలో పడలేక తల్లి ఏం చేస్తుంది, పరిచయం చేస్తుంది, హాస్పిటల్కి వెళ్తుంది. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారు, పరిచయం చేస్తారు. పుట్టిన పిల్లకి ఏం కాకూడదని పాలు ఇచ్చిన తర్వాత. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ చిన్న డిసీజ్ వచ్చినా వెంటనే హాస్పిటల్ పరిగెడతారు. తల్లిదండ్రులు ఇద్దరు కంగారు పడిపోతారు. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెడతారు. వాళ్ళ స్తోమత తగ్గ అంత డబ్బంతా ఖర్చు పెడతారు. ఎందుకు? ఆ పిల్లలతో ప్రేమ ఉండడం వల్ల. ఇక రివర్స్ చేస్తే పెద్దవాళ్ళు పట్టించుకోరు. పెద్దవాళ్ళు ఏంటంటే చిరాకు పడిపోతారు పిల్లలు. మీ చిన్నప్పుడు మీ తల్లిదండ్రులను భరించినప్పుడు మీ తల్లిదండ్రులని మీరెందుకు భరించరు? వాళ్ళు పేచినదిను వాళ్ళు అర్థం చేసుకొని మీరు మాట్లాడితే బాగానే ఉంటుంది. మీరు వాళ్ళ మీద చిరాకు పడిపోయి వాళ్ళు మీ మీద చిరాకు పడిపోతే ఏముంటుంది అక్కడ? ఏముండదు, గొడవలు తప్ప ఏముండవు. ఒకళ్ళని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మ నాన్న లేని వాళ్ళకి అమ్మ నాన్న విలువ తెలుస్తుంది, డబ్బు లేని వాడికి డబ్బు విలువ తెలుస్తుంది, సంతోషం లేని వాడికి సంతోషం విలువ తెలుస్తుంది. అన్నీ ఉన్నప్పుడు జాగ్రత్త పడి అన్నీ అనుభవించి పోవాలి పైకి. ఏది మనం పోయే ముందు ఏది లోటు ఉండకూడదు. కొట్టడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, వాళ్ళు పెద్ద చేయడం, వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇవ్వడం, వాళ్ళకి భవిష్యత్తు ఇస్తూ మన ఎంజాయ్మెంట్ మనం చేసుకోవడం, ఇలాగా మళ్ళీ వాళ్ళ పిల్లలకి వాళ్ళు చూసుకోవడం, వాళ్ళ లైఫ్ చూసుకుంటూ వాళ్ళ పిల్లల లైఫ్ చూడడం, ఇది ఒక లైఫ్ సర్కిల్. ఇది అలా పాటించాలి. ఇప్పుడు ఎలా ఉంది, పెళ్ళి అయిన తర్వాత బయటకు వెళ్ళిపోతున్నారు, బయటకు వెళ్ళిపోయి వేరే కాపురాలు పెట్టేస్తున్నారు, వేరే వదిలేస్తున్నారు, చూసుకోవట్లేదు. అయితే పెద్దవాళ్ళు ఏమైపోతారు, ఏమనుకుంటున్నారు? బయటకు వెళ్ళిపోయి అబ్బాయి అనుకుంటాడు నా పిల్ల నేనే, ఇదే నా ఫ్యామిలీ అనుకుంటాడు. వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాడు. అమ్మాయి ఏమనుకుంటుంది? నా మొగుడు, నా పిల్లలు, నేనే, ఇదే మా ఫ్యామిలీ అని హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకన్నా తల్లిదండ్రులు ఏమైపోతారు, వీళ్ళకన్నా తల్లిదండ్రులు అయిపోతారు. అమ్మాయి అయిపోయినా అబ్బాయి అయిపోయినా ఎవరి తల్లిదండ్రులను వాళ్ళు బాధ్యతగా చూసుకోవాలి. అంతే లైఫ్ అయిపోతుంది. మీరు పెద్ద అయిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోవాలంటే ముందు మీ పెద్దవాళ్ళు మీరు బాగా చూసుకోవాలి. నన్ను బాగా పెంచలేదు, నాకు బాగా డబ్బులు ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదు, నన్ను చదివించలేదు, ఇవన్నీ అనవసరం. ఇవన్నీ పనికిమానివి. మిమ్మల్ని కన్నారు. ఒక మనిషి జన్మెత్తడం చాలా అదృష్టం.
ఒక మనిషి జన్మెత్తడం చాలా అదృష్టం. అందులో ఈ అంగవైకల్యం ఎటువంటివి లేకుండా, మానసిక స్థితి అంగవైకల్యం అలాంటివి ఏమీ లేకుండా మంచిగా పరిపూర్ణంగా పుట్టి ఉండడమే చాలా అదృష్టమైనది. అలా పుట్టి కూడా మనం సరిగ్గా ఉండట్లేదు. మిమ్మల్ని పరిపూర్ణంగా పుట్టి అన్నీ బాగుంటాయి, అన్నీ బాగున్నా సరే నన్ను ఎలా కన్నావు, నల్ల కన్నావు, తెల్ల కన్నావు అన్నట్టు పేచీలు పెడుతుంటారు. వాళ్ళు సరిగ్గా చూసుకోరు. సరిగ్గా కనలేని పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ని అంగవైకల్యం ఉన్నా సరే మంచిగా చూసుకుంటున్నారు. అన్నీ బాగున్న వాళ్ళు ఏమీ చూసుకోవట్లేదు. ఒకటే వాళ్ళు ఇచ్చేది, మిమ్మల్ని ఈ అంగవైకల్యం లేకుండా మంచిగా పుట్టారు, హ్యాపీగా ఉన్నారు. అయితే దానికి మీరేం చేయాలి? శుభ్రంగా వాళ్ళు మీరు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు చూసుకుంటారు. వాళ్ళ ముసలాళ్ళు అయిన తర్వాత మీరు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి శక్తి ఉండదు కదా. శక్తి ఉన్నంత వరకు ఇంటి గురించే ఇంటిని చేసుకోవాలి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడుతుంటారు, మొత్తం అంతా ఖర్చు పెడతారు. మనం స్థాయికి వచ్చిన తర్వాత మనం కూడా వాళ్ళకి రెస్ట్ ఇచ్చి మనం వాళ్ళు చూసుకుని ఏమో తిండి పెడితే సరిపోతుంది కదా, ఒంట్లో బాగోపోతే చూపిస్తాం అంతే. దాంట్లో ఏముండదు. సింపుల్గా చెప్పాలంటే పెద్దవాళ్ళని చూసుకునే బాధ్యత ప్రతి పిల్లలకి ఉంటుంది. పెద్దవాళ్ళు పేచీ పెడితే కోపం తెచ్చుకొని వదిలేయద్దు వాళ్ళని. నా భార్య చెప్పిందని, నా మొగుడు చెప్పాడని వాళ్ళు వదిలేయద్దు. వాళ్ళు పేచీ పెడతారు. ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి ప్రవర్తిస్తారు, వాళ్ళకి కోపాలు ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదు. మీ పిల్లల్ని అలా వదిలేరు కదా, పేచీ పెడుతుంది, అల్లరి చేస్తుందని రోడ్డుని పాడారు కదా మీ పిల్లల్ని. మీ పిల్లలు కాబట్టి ఉంచుకుంటారు. మీ పిల్లలుగా మీ పేరెంట్స్ మీ పిల్లలే. అది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. ఎవరి తల్లిదండ్రులని బయటకు వదిలేయద్దు. మీకు ఉన్నంతలో వాళ్ళకి ఎంతో కొంత పెట్టి మంచిగా చూసుకోండి. ఇది ఒకటే నేను చెప్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకొకరితో పంచుకోవడానికి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.